స్వస్థత కోసం దేవుని దగ్గరికి వస్తే దేవుడు స్వస్థత ఎవ్వరికి ఊరికే ఇవ్వడు. లలితా జ్యువెలర్స్ గుండోడు ఒక మాట చెప్తూ ఉంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని. దేవుడు కూడా అదే మాట చెప్తాడు ఇక్కడ. స్వస్థత ఎవరికి ఊరికే రాదు. వస్తుందా? రాదు. వస్తే మీరు ఇక్కడ ఎందుకు ఉంటారు, నేను ఇక్కడ ఎందుకు ఉంటా, ఈ మీటింగ్ ఎందుకు పెడతారు? ఫ్రీగా వస్తే మీకు విలువ తెలియదన్న వాస్తవం, సత్యం దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఏమన్నా తెలుసా, నీకు స్వస్థత కావాలంటే నువ్వు పెట్టుబడి పెట్టు అంటాడు. ఏమంటాడు? ఇఫ్ యు వాంట్ టు గెట్ హీల్డ్, if you want to get delivered out of your sickness, you have to invest something to receive the healing power. నువ్వు స్వస్థతని, విడుదలని నిజంగా కావాలి, పొందుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. నీకు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు శుభ్రంగా. నీకు స్వస్థత రాదు. పెట్టుబడి పెట్టగలిగిన సమర్థత ఉన్నవాడు మాత్రమే దేవుణ్ణి స్వస్థత కోసం కోరచ్చు. దేవుడు స్వస్థపరుస్తాడు. మాడిపోయి అందరివి కదా. పాస్టర్ గారు, ఎలాంటి పాస్టర్ గారిని పిలిచారు? జాన్ మోస్ పాస్టర్ గారు. ఈయన వచ్చి మైక్ పట్టుకొని పెట్టుబడి కోసం మారుతున్నాడు, మైక్ పట్టుకోగానే అని. పర్లా, ఏమనుకున్నా నేనేం ఫీల్ అవును. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా చెప్పండి, పెట్టుబడి పెడితేనే దేవుడు స్వస్థతనిస్తాడు. చెప్పండి అమ్మా. అది పెట్టుబడి పెట్టకుండా ప్రభా ఫ్రీగా ఇచ్చేస్తావా స్వస్థ? అది ఎప్పుడు? నువ్వు మొదటి నుంచి ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉంటే ఆ లెక్కలు వేరు ఉంటాయి. నువ్వు స్వస్థత కోసమే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు లెక్కలు వేరే మాట్లాడతాడు. ఏమంటాడు? పెట్టుబడి పెట్టి స్వస్థతని ఆశించు. ఇన్వెస్ట్ అండ్ రిసీవ్ ద హీలింగ్. ఇప్పటి వరకు చాలా చెప్పేశాను కదా, ఇంకా చెప్తే మీరు చాలా బోర్గా ఫీల్ అయిపోతారు. అయితే అందుకే నేను నమ్మినటువంటి సిద్ధాంతాలు ఉన్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. బాగా చిన్నప్పటి నుంచి అనేక సందర్భాల్లో చదువుకున్నటువంటి వచనం అది. మార్క్ 9:23, నమ్ముట నీ వలన అయితే నమ్ము వాడికి సమస్తం సాధ్యమే. ఇఫ్ యూ క్యాన్ బిలీవ్ ఇన్ గాడ్, ద వన్ హూ బిలీవ్డ్ విత్ హిమ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నమ్మటం నీకు సాధ్యమైతే ఏం పెట్టాలి? దేవుని సన్నిధికి వచ్చేసరికి నమ్మకం అనే పెట్టుబడిని తీసుకొని రాగలిగిన సత్తా దమ్ము ఉన్నవాడు మాత్రమే దేవుని యొక్క ఉన్నతమైన స్వస్థతని పొందుకోగలడు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. You have to bring the faith, you have to bring the belief to the presence of God. You should not come with your empty hands to the presence of God. దేవుని సన్నిధానంలోనికి, దేవుని మందిర ఆవరణంలోనికి, దేవుని పాదాల చెంతకు నువ్వు వస్తున్నప్పుడు ఖాళీ హస్తాలతో రాకూడదు. కానీ బోలెడంత నమ్మకాన్ని, బోలెడంత విశ్వాసాన్ని, బోలెడంత నిరీక్షణని పట్టుకొని దేవుని పాదాల యొద్ద, ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను, నాకు నువ్వు తప్ప వేరే ఆధారం లేదు, నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నన్ను నువ్వు తప్ప ఎవరు బాగు చేయలేరు, నేను నీ దగ్గర పెట్టుబడికి నా విశ్వాసాన్నంత కుమ్మరిస్తున్నాను, నన్ను నువ్వే స్వస్థపరచాలి అని నీ నమ్మకాన్ని పెట్టుబడిగా తీసుకొని వచ్చి ప్రభు సన్నిధిలో కూర్చుంటే దేవుడు నీ శరీరంలో ఉన్న అస్వస్థతని వెనువెంటనే తీసేయడం మొదలుపెట్టి తలను మొదలుకొని అరికాలి వరకు ఉన్నటువంటి అస్వస్థతనంతటిని కూడా నిర్మూలం చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. That's why you have to believe in God. Without belief you cannot achieve the healing power. నమ్మకం పెట్టకుండా స్వస్థతని పొందుకోలేవు. నమ్మకం లేకుండా స్వస్థత రాదు. చాలామంది మీలో అనారోగ్యవంతులు స్వస్థత కలగట్లేదండి, స్వస్థత ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ గాడ్, ద ప్రాబ్లమ్ ఇస్ విత్ యూ. యువర్ ఫెయిత్ ఇస్ నాట్ పర్ఫెక్ట్. నీ విశ్వాస పరిమాణం చాలా తక్కువ మోతాదులో ఉంది కాబట్టి యు ఆర్ నాట్ గెట్టింగ్ అండ్ యు ఆర్ నాట్ అచీవింగ్ ద హీలింగ్ పవర్. నీ విశ్వాస పరిమాణం ఉన్న స్థాయి 10 అయితే నువ్వు 100% స్వస్థతను కోరుకుంటే ఎలాగైద్ది? రాదు కదా, అలా కుదరదు కదా.
నీ విశ్వాస పరిమాణం. క్రైస్తవుడు అనేవాడు, యేసయ్య దగ్గరికి వచ్చినవాడు, యేసయ్యను అంగీకరించినవాడు, అట్లీస్ట్ అనారోగ్యం ఒంట్లోకి వచ్చినప్పుడైనా, నీ శరీరంలోకి రోగం, జబ్బు, వ్యాధి వచ్చినప్పుడైనా నీ విశ్వాస పరిమాణాన్ని పెంచుకునే ప్రయత్నం చేసేవాడే నిజమైన క్రైస్తవుడు. విశ్వాస పరిమాణం పెంచుకోవాలి. యు హ్యావ్ టు చెక్అవుట్ how much you're having the faith, at what stage you're having your faith. ఏ స్థాయిలో నీ విశ్వాసం ఉందో నువ్వు పరీక్ష చేసుకొని అప్పుడు దేవుని నుంచి స్వస్థతని కోరితే ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థత పరుస్తాడు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, 107:23 వాక్యం అనుకుంటాను, కీర్తనలో. అయితే అక్కడ ఉన్న మాట ఏంటంటే, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. గాడ్ విల్ సాటిస్ఫై ద లాంగింగ్ సోల్. ఆశ కలిగిన. మెడికల్ స్టోర్ మెట్లెక్కేటప్పుడు నువ్వేమని వెళ్తావు తెలుసా? మనం మెడికల్ స్టోర్లో ట్యాబ్లెట్ తీసుకుంటే మనకు బాగా కాదురా అని వెళ్తారా? మెడిసిన్ తీసుకుంటే మనకు స్వస్థత రాదు అని ఎవరైనా మెడికల్ స్టోర్కి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. హాస్పిటల్ మెట్లు ఎక్కేటప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, డబ్బులు పెడతాం కానీ మాకు స్వస్థత రాదు అని ఎవరైనా వెళ్తారా ప్రపంచంలో? పోలీస్ స్టేషన్లో పోలీసు వారిని ఆశ్రయించినప్పుడు రక్షణ కోసం, అయితే నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను కానీ నాకు అక్కడ న్యాయం జరగదు అని ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు కదా. నువ్వు ప్రపంచంలో ఎవరి దగ్గరికి బాగు కొరకు వెళ్ళినా సరే దానికంటే ముందుగా నీ మనసులో ఏముంటుంది తెలుసా? బోలెడంత ఆశ ఉంటుంది. ఆశ ఉన్నవాడే పోలీస్ స్టేషన్కి, కోర్టుకి, మెడికల్ స్టోర్కి, హాస్పిటల్స్కి ఆశ కలిగిన వాడే వెళ్తాడు. ఆశ కలిగిన వాడు అంటాం కంటే ఆ ఆశనే నిన్ను అనేక ప్రయత్నాలు ఈ ప్రపంచంలో చేయటానికి అడుగులే ఇస్తుంది. చెప్పలు కొట్టి ప్రభు నామని మహింపరదు. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, చిన్న ట్యాబ్లెట్ వేసుకోవడానికే బోల్డ్ అంత ఆశ పెట్టుకుంటున్నావే, మరి ట్యాబ్లెట్లు తయారు చేసే సృష్టి అయిన ప్రకృతిని కూడా కలుగ చేసిన సృష్టికర్త అయిన దేవాతి దేవుడైన నా దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ మనసుల్లో, హృదయంలో ఎంత ఆశ పెట్టుకొని ఆ ఆశ చేత నడిపించబడితే కానీ నేను నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. You need to be fulfilled your heart with a desire. ఆశ చేత మనస్సును నింపుకొని దేవుని దగ్గరికి స్వస్థత కొరకు వస్తే నీ ఆశే దేవుని దగ్గర ఉన్న స్వస్థతను నీ ఒంట్లోకి విడుదల చేయించి నీ రోగాన్ని బయటకు పంపిస్తుంది. You need to have the desire as a Christian, the desire on the God, the desire on the Jesus Christ of Nazareth. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద బోలెడంత ఆశ ఉన్నవాడే స్వస్థత కొరకు అడగగలిగిన అర్హుడు లేదా అనర్హులు అవుతారు.